కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 10% సర్పంచ్ స్థానాలను గెలవడం అనేది రేవంత్ రెడ్డి పతనానికి పల్లె ప్రజల తిరుగుబాటుకు నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి జిల్లాలో తిరిగినా జనం మాత్రం ఆయనను బండకేసి కొట్టారన్నారు. ఓట్ల కోసం పోలింగ్ బూత్ల దగ్గర కుర్చీలు వేసుకొని వంగి వంగి దండాలు పెట్టే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యూరియా కష్టాలపై గురుకులాల్లో పురుగులు అన్నంపై ఎందుకు కుర్చీ వేసుకొని నిలదీయలేదు అని ప్రశ్నించారు. పెన్షన్ల రుణమాఫీకి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కానీ మెస్సీ కోసం అందాల పోటీల కోసం రేవంత్ రెడ్డి వందల కోట్లు ఖర్చు చేశారని హరీష్ రావు మండిపడ్డారు. ఇందాకెవరో మాట్లాడుతూ అంటుండ్రు, మా సెషన్ అనే వాళ్ళందరూ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, దాంట్లో కూడా మంచి గెలిపియాలని మా సోములందరూ అంటున్నాడు. ఈ దెబ్బకి ఇక పెడతాడు, ఇక పెట్టడిగా ఇంకా పెడతాడు. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గుబ గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డిని. రేపు కారు గుర్తు కనబడ్డది అనుకో, మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది చెప్పారు జనం. కారు కనబట్టే కేసీఆర్ కనబడతాడు, కారు కనబట్టే బీఆర్ఎస్ కనబడుతుంది. రేపు నాకైతే నేను అనుకుంటున్నా, ఈ సర్పంచుల దెబ్బకు ఈ 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. ఎంత పోతాడు ఇక పెట్టాడు, ఏడాది 2 నెలల దాకా పెట్టాడు, అసలే పెట్టాడు. ఇక నాకైతే ఒకటే, ఆయనకు ధైర్యం చాలుతుందని నేనైతే అనుకుంటలేను. కొద్దిగా అకలున్నాయి, అర్థమైపోయాయి. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. జనరల్ గా 90% గెలవాల్సిన కాంగ్రెస్ 50% లోపే పరిమితమైందంటేనే ఇలా అర్థం చేసుకోవాలి.